3 రకాలైన అధికార విభజన జరిగింది. కొన్ని రకాలైన అధికారం రాష్ట్రాలకు ఇవ్వబడింది. అంటే రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటుంది. విద్య రాష్ట్ర జాబితా, వైద్యం రాష్ట్ర జాబితా, దేవాలయాలు ప్రార్థనా స్థలాలు రాష్ట్రం జాబితా. అలాగే కేంద్రం జాబితాలో వచ్చేటప్పటికి సైన్యము ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. కొన్ని పర్పస్లు వాళ్ళకు ఉంటాయి. ఉమ్మడిగా ఇద్దరు కలిసి చూసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అట్లాంటి 3 జాబితాలు ఉంటాయి. ఆ జాబితాల్లో ఈ లోకల్ గా భూములకు సంబంధించినటువంటిది రాష్ట్ర జాబితా. అందుకని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కదా ఉండేది. అట్లాగే భూములు చట్టాలు కూడా రాష్ట్రాల చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో భూములు అమ్మకూడదు, ఈ ఏరియాలో కొనొచ్చు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. కేంద్రం ఏం చేయలేదు అది దాన్ని. కాబట్టి అక్కడ అది కలెక్టర్లు డిసైడ్ చేయాలి కదా. కలెక్టర్ వ్యవహారం రాష్ట్రం కదా, కాబట్టి రాష్ట్రాలకే వదిలేసేయండి అది కోర్టు. అంతేగాని కొట్టేయాలి ఆ చట్టాన్ని, ఆ పాయింట్ని. ఈ ఒక్కటి కొట్టేసింది, శాంతం ఆపేసిందల్లా ఇది. ఒక మనిషి 5 ఏళ్ళు ఇస్లాం పాటిస్తేనే తన ఆస్తిని వక్ఫ్కి అనౌన్స్ చేయొచ్చు అనేటటువంటి. దాని ద్వారా అంటే కొంతమందిని ఏంటంటే అకస్మాత్తుగా బాగా ఇప్పుడు మనకి మత మార్పిళ్ళు ఎట్లా జరుగుతుంటాయి క్రైస్తవంలోకి. మన ఇంట్లో పనిచేసే పని మనిషి మనకి ఇంట్లో సాధారణంగా ఏ అనారోగ్యం వచ్చింది అనుకోండి, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. వీళ్ళు క్రిస్టియన్ అనుకోండి, 4 రోజులు పోయాక మా మతంలో అయితే ఎలాంటి అనారోగ్యం ఏం రాదమ్మా, మా దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా అని చెప్తారు. ఇట్లాగా ఒక సైకలాజికల్ టైంలో వాడతారనమాట. పెళ్లి ఆగింది, అదే మా దేవుడి దగ్గర అయితే ఎట్టు ఉండదు, మా మతంలో అయితే ఎట్టు ఉండదు, మా దేవుడిని నమ్ముకొని మీకు తగ్గిపోతాయి అన్ని సమస్యలు. ఆర్థిక సమస్యలు పరిష్కారం, ఆర్థిక సమస్యలు పరిష్కారం అయిపోతే వీళ్ళు వచ్చి పని మనిషికి 100 దగ్గర ఎందుకు చేస్తారు బేసిక్ గా. కానీ అది అంగీకరించరు వాళ్ళు. అసలు ఇంట్లో పని వచ్చింది నాకు ఆ దేవుడు వల్ల అంటారు. కాబట్టి అదొక సైకలాజికల్ ఫీలింగ్, ఇంకా దాన్ని ఎవడం ఏం మార్చలేము. అట్లాగా గబక్కన మారినటువంటి వాళ్ళ చేతన ఆస్తులు రాయిపిచ్చేస్తున్నారు వక్ఫ్కి. దాని